6 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమండ్రిలో చంద్రబాబు జగన్ పార్టీల అభ్యర్థులకు ఓటు అడిగే అర్హత ఉందా అని ఇప్పటి వరకు పాలించిన ఈ రెండు పార్టీల అరాచకాన్ని అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నాయని, రాజమండ్రి నగరం ఎటు చూసినా దుర్భరంగాను అసౌకర్యంగాను విలయతాండవం చేస్తుందని, సొంత పార్టీ కార్యకర్తలతోనూ కొంతమంది కిరాయి అధ్యక్షులతోనూ గొప్పలు చెప్పించుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు సాగిస్తున్నారని, రాజమండ్రి అభివృద్ధి కోసం చెప్పుకోవడానికి ఏ ఒకటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల కారణంగా రాజమండ్రి అభివృద్ధి ఎంతగానో కోల్పోయిందని, రాజమండ్రి వంటి ఒక గొప్ప మహానగరం నుండి ఉపాధి మార్గాలు లేక వలసలు పోతున్నారని, ఎక్కడైనా అసెంబ్లీ పార్లమెంట్ లో రాజమండ్రి అవసరాల కోసం గొంతెత్తి మాట్లాడిన ప్రజాప్రతినిధి లేకపోవడం రాజమండ్రి ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారని, ఏ అభివృద్ధి చేయకపోయినా ప్రజా సంస్థలకు అండగా నిలవకపోయినా కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ఓటర్ల వద్దకు ఓటును అభ్యర్థించడానికి వస్తున్న ఈ రెండు పార్టీల అభ్యర్థులను చూస్తున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు గాని ఈ నేతలకు సిగ్గు లేకపోవడం నగర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన ఆవేదన చెందారు. రోడ్డు చూపించగలిగారా, శుభ్రమైనటువంటి త్రాగునీరు చూపించగలిగారా, అన్ని రంగాల్లోని ఈ రాజమండ్రిని మీరు దోచుకున్నారు. చివరికి ఇసుకను కూడా దోచుకుంటూ ఇక్కడ పర్యావరణ ముప్పుకి మీరు ప్రధాన కారణం. ఈ రాజమండ్రిలో ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తూ యువత 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి చచ్చిపోయేటటువంటి పరిస్థితులకి కారణం మీరు కదా. పేరుకి మీరిద్దరూ విమర్శించుకుంటారు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరిద్దరు పంపకాల్లో ఇద్దరు తోడుదొంగలే. అందుకని ఈ రాజమండ్రిలో ఓటు అడిగేటటువంటి అర్హత తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓటు అడిగేటటువంటి అర్హత ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి. ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీ యొక్క ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి అమ్మా. ఎందుకంటే ఈ మోసపూరిత మాటలు మీరు నమ్మి మీ ఓటు హక్కుని ఈసారి దుర్వినియోగం చేసుకుంటే ఈ రాజమండ్రి అభివృద్ధి కోసం ప్రశ్నించేవాడు లేడు, ఈ రాజమండ్రి సమస్యల మీద గళమెత్తేటటువంటి వాడు లేడు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రికి ఒక రూపం తీసుకురావడానికి, ఇక్కడ ఒక మంచి విజన్తో అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పడుతుంది. దీనికి ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రజలు భద్రతగా ఉండాలన్నా, ఒక మంచి అభివృద్ధి పదంలో నడవాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం తొలగిపోవాలన్నా, ఇక్కడ చక్కటి వాతావరణం రావాలన్నా, యువతకి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ విజయాలు, ఇవన్నీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ మెరుగుపడాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకని మన పార్టీ సెక్యులర్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ప్రతిరోజు మీ విలువైనటువంటి సమయాన్ని పార్టీ కోసం కేటాయించండి. పార్టీ కార్యాలయం దగ్గర రండి. ఈరోజు మన సుబ్బారావు నగర్ ఈరోజే కాదు, గత ప్రతి వారం కూడా వాళ్ళు కరపత్రాలు పుచ్చుకొని ఇంటింటికి సుబ్బారావు నగర్ అంతా మన మాసాప్యం గారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛందంగా, వాళ్ళే స్వచ్ఛందంగా. ఈ విషయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఇటు జగన్ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు పార్టీకి కానీ కిరాయిలు ఇచ్చుకుంటూ వాళ్ళకి మందు పోయిస్తూ ఈ ఇతరత్ర అన్ని వ్యసనాలకి బానిసలు చేస్తూ ఈరోజు వాళ్ళు ప్రచార అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అంటే రోమాలు నెక్కపొడిస్తాయి. అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి దేశభక్తులతో సమానం మన పార్టీ సెక్యులర్స్. అందుకని ఖచ్చితంగా మనం విజయం ఖచ్చితంగా మనకు దక్కుతుంది. మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు హక్కు అడుగుదాం, కరపత్రం పంచుదాం, సాంప్రదాయకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితంగా మన విజయాన్ని పొందుదాం. ఈ రాజమండ్రి విజయం, ఈ రాజమండ్రి అభివృద్ధి మనతోనే సాధ్యమని నిరూపించడానికి మన పార్టీ సెక్యులర్స్ అందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ సెక్యులర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.